హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో విద్యుత్ పవర్కి సంబంధించి ప్రతిపక్షం ఆందోళన చేస్తూ వస్తుంది. కరెంట్ ఛార్జీలకు సంబంధించిన పెంపు పైన ఇటు వైసీపీ నేతలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ధర్నా చేపడుతూ వచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాటన్నిటినీ కూడా తగ్గించాలంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి కంటే తక్కువగా ఇస్తామంటూ ఏదైతే కూటమి సర్కార్ చెప్పిందో దానికి భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి సంబంధించి ఛార్జీలు పెంచడమే కాకుండా ప్రజలను ఎత్తిన మరింత భారం వేసే విధంగా ఉందంటూ కూడా వైసీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇదే నేపథ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన చేపడుతోంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాము. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీకి సంబంధించి క్యాడర్ మొత్తం ఫస్ట్ బయటకు వచ్చింది రోడ్ల మీద. ఈరోజు అయితే మనం ఆ విజువల్స్ కూడా చూసాం, మీరు కూడా చూసే ఉంటారు. ఏంటి కరెంటు ఛార్జీల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకి ఇక్కడ 100% రిఫ్లెక్ట్ అయిందనుకోవాలా? కూటమిని దెబ్బతీసే విధంగానే ఈ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయిందనుకోవాలా? అంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజలకు అసౌకర్యంగా ఉండడం. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ పాలిటిక్స్ చేస్తా ఉంది. రైట్ పాలిటిక్స్ అంటున్నాను. వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నా రైట్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, ప్రజల్లో నానుతున్న అంశాలు, ప్రజల దైనందిన జీవితంతో ముడిపడిన అంశాలు టేకప్ చేసే పార్టీయే రైట్ పాలిటిక్స్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గత 6 నెలలుగా నిజానికి ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచిన తర్వాత కనీసం 1 year పాటు పార్టీ యాక్టివిటీస్ జరగడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఓడిపోయిన పార్టీకి ఆ ఇబ్బందులు ఉంటాయి. అంటే కేడర్లో నైరాశ్యం, అదేవిధంగా అధికార పార్టీకి ఇంకా ఒక 6 నెలలు అయింది కదా, అప్పుడే ఏంటి ఇబ్బంది అని ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ రీత్యా 1 year పాటు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి వాతావరణం ఇన్ జనరల్ గా ప్రతిపక్షానికి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చేసిన తప్పులు, ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ప్రచారం, ఈ 2 కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. ప్రజల్లో కూడా ఇది భారంగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు వచ్చి ఈదుల్లోకి రారు, జనరల్ గానే రారు. ఇట్లాంటి విషయాలు మన కోసం పనిచేస్తున్నారు అనే భావన మాత్రం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజలు చాలా సందర్భాల్లో ప్రేక్షకులుగా ఉంటారు, చూస్తూ ఉంటారు జరుగుతున్న పరిణామాలు. మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు అనే చర్చ వస్తుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షం విద్యుత్ ఛార్జీలు గతంలో మీరు తగ్గిస్తారన్నారు కదా, తగ్గించని అన్నప్పుడు అధికార పార్టీ చేసే వాదనలు డెమోక్రటిక్ గా లేకపోయినా, ప్రజలను మెచ్చే విధంగా లేకపోతే మా కోసం వైసీపీ మాట్లాడుతా ఉంది, తెలుగుదేశం పార్టీ ఇట్లా వ్యవహరిస్తుంది అని నెగిటివ్ అయిపోతుంది. ఈ క్రమంలో వైసీపీ మీద ఒత్తిడి చేసే రాజకీయాలు, అరెస్ట్ చేసే రాజకీయాలు అధికార పార్టీ చేస్తే ఖచ్చితంగా అది అదనపు సమస్యగా మారుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకునే వాళ్ళు, ఇంకొకరు కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వం పట్ల కోపతాపాలు ఉన్న వాళ్ళు, ఇట్లా వాళ్ళు ఒక 100 మందిని ఏమో అరెస్ట్ చేసినట్టున్నారు, కేసులు పెట్టినట్టున్నారు వైసీపీ లెక్కల ప్రకారం. కానీ ఈ 2 పోరాటాలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తలు అందరూ కలిసి పోరాడిందే కదా. మన రైతుల సమస్య పైన చేసిన పోరాటం కానీ, ఈ రోజు విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా ర్యాలీలు, రిప్రజెంటేషన్స్ కానీ, రేపు విద్యార్థుల మీద పోతున్నారు. ఇప్పటి వరకు 2 రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల జరిగాయి. 175 నియోజకవర్గాల్లో జరిగినాయి ఈ కార్యక్రమం, యాక్టివ్ గా జరిగినాయి. కానీ ఒక్క చోట కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు వైసీపీ కూడా నిర్బంధాలు, అరెస్టులు, ముందస్తు అరెస్టులు అంటున్నారు కానీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడ మనకి ఇంతవరకు తెలియదు, జరిగిందో తెలియదు. దీని అర్థం ఏమిటి? ఒక ప్రజల ఇష్యూ మీద వెళితే అధికార పార్టీ కూడా కొంత సమయాన్ని పాటిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున దూకుడు గెలారనుకోండి, మా కోసం వీళ్ళు విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారా అంటే మమ్మల్ని కేసులు పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు. అందువల్ల రైట్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నానంటే, వాదనలో ఎలా ఉన్నా ప్రజల సమస్యల మీద టేకప్ చేసేస్తే ప్రభుత్వం యొక్క దాడి కూడా తగ్గుతుంది. అప్పుడు రాజకీయ పార్టీకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకనే జగన్ రెడ్డి గారు చాలా మంది ఎన్ని విమర్శలు చేసిన 6 నెలలకే ఈదుల్లోకి రావాలని అన్నా కూడా ఆయన ఈ పాలిటిక్స్ ఎంచుకోవడం, ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఖచ్చితంగా పార్టీకి మంచిది. శ్రేణులు కూడా యాక్టివేట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరిని, గతంలో ఇచ్చిన గ్యాప్ ని ఫిలప్ చేసుకోవడం, రెండోది 6 నెలల్లో అడుగులు వేయడం, రాబోయే జనవరి నుంచి నేను డైరెక్ట్ గా నియోజకవర్గాల వారిగా వచ్చి కార్యకర్తలను కలుస్తాను అని మాట్లాడడం, ఇవన్నీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతా ఉంది. రెండోది, ఛార్జీలు పెరిగిన దానికి ప్రజలు కూడా ఇన్కన్వీన్స్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ చేసింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, ఇప్పుడు పుంగనూరులో ఓడిపోయిన తర్వాత వైసీపీ ఫస్ట్ ర్యాలీ ఇది. ఇంతకు ముందు అంటే రామచంద్రారెడ్డి గారి బలం తక్కువేం కాదు,
అధికార పార్టీ దూకుడుగా వెళ్తా ఉంది. ఉమ్, కేసులు, అరెస్టులు, అసలు రామచంద్రారెడ్డి గారు ఆ నియోజకవర్గానికి కొన్ని నెలల పాటు పోలా. ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోవాలా. ఉమ్, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న నియోజకవర్గంలో ఈరోజు ఎంపీ కొడుకు, తండ్రి కలిసి భారీ ర్యాలీతో పుంగునూరు పోయినారు. అవును. పోలీసులు అడ్డుకోలేరు. కారణం ఏంటంటే ఇది ప్రతి ఇంటి మీద భారం పడింది కదా. ఇప్పుడు అడ్డుకుంటే ఏమవుతుంది? మాకోసం మా ఎమ్మెల్యే గారు పోతా ఉంటే ఆయన ప్రతి ప్రజలు అనుకుంటారు, ఆ, గృహ వినియోగదారులందరూ. ఉమ్. అందువల్ల వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం వైసీపీ టేకప్ చేయడం కరెక్టే. ప్రజలు కూడా మంచిదే అనుకుంటారు. అధికార పార్టీ కూడా దీన్ని ఎట్ట ఎదుర్కొంటుందో చూడాల్సింది. ఓకే. ఇంకోటి నాకు ఇక్కడ ఒక కీలకంగా కనిపించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా సైలెన్స్గా ఉన్నటువంటి నేతలు ఉన్నారో, లేదంటే వాళ్ళు పార్టీలు మారుతారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు కావచ్చు, మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు కూడా ఈరోజు కొంత చెక్ పెట్టే పరిస్థితి అయితే నాకు కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం సంబంధించి ధర్మాన బ్రదర్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే గుంటూరుకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు కాబట్టి వీళ్ళందరూ పార్టీలు మారుతారు, అందుకోసమనే జగన్ను వ్యతిరేకిస్తూ సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఏదైతే మీడియా మాట్లాడిందో దానికి భిన్నంగా ఈరోజు అందరూ బయటకు వచ్చేసి అదే ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రశ్నిస్తూ విద్యుత్ ఛార్జీల మీద గలమెత్తారు. సో ఇవన్నీ కూడా ఒక ఇంకా మళ్ళీ కలిసికట్టుగా ఉండే ఒక అంశాన్ని తెరకెక్కి తీసుకొచ్చినట్టు అనిపించేస్తుంది కదా. అది నేను మొదట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్టివిటీ రైట్ పాలిటిక్స్ అని. రైట్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ గా అది రైట్ స్టెప్. ఉమ్, ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజుల పాటు చర్చ ఏంది ఉమ్, రాష్ట్రంలో? అరెస్టులు. మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశాడు జగన్ గారు అంటారు. అవును. మీ వాళ్ళు చూడు, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో వాళ్ళు గతంలో చేసిన పాత్ర ఏంటో చూడు అని ఫోటోలు వాళ్ళు చూపిస్తారు. ఉమ్, ఆ ప్రజలు కూడా వాళ్ళు ఆ రోజు అతిగా చేసినారు, ఈ రోజు ఇలా అతిగా అరెస్ట్ చేస్తున్నారు, సరిపోయింది కదా బ్యాలెన్స్, ఇట్లా అనుకుంటారు ప్రజలు. ఉమ్, అట్లే పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోతున్నారు అన్నారు కదా, ఉమ్, నాయకులు లీడర్లు వెళ్ళిపోతున్నారు కదా. అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి అధికారులు మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు, ఇట్లాంటి చర్చ జరిపి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైనా రైట్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు లేదా రైతుల సమస్య మీద, రేపు విద్యార్థి సమస్య మీద పార్టీ యాక్టివిటీలోకి వెళ్తా ఉంటే ఉమ్, ఎవరైనా ఒక నాయకుడు వెళ్ళాడు అనుకోండి పార్టీ నుంచి, జగన్ మమ్మల్ని పట్టించుకోలేదని, ఉమ్, అయ్యా బాబు ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే మధ్యలో మీనాస్ అయింది అంటారు. ఉమ్, కాబట్టి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చెక్ పెట్టినట్టు అవుతుంది. వెళ్ళినా కూడా నెంబర్ వన్, వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా రైట్ లో పడిపోయినాం, ఇంకా భవిష్యత్తు లేదేమో అని భయపడే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. కానీ భవిష్యత్తు ఉంది, మళ్ళీ రైట్ ట్రాక్ లోకి వచ్చేసినాం, 6 నెలలకే ఇన్ని ర్యాలీలు ఏంటి, ఇంత నియోజకవర్గాలు ఏంటి, ఇంత ఇష్యూ ఏంటి, ఒక పక్క ఇంత ఘోరంగా ఓడిపోయినా కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పొలోమని జనం వస్తున్నారు అని నమ్మకం వచ్చినప్పుడు వెళ్ళే వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ఉమ్, రెండవది, ఒకవేళ వెళ్ళి అయినా కూడా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళే వాళ్ళు చేసే ఆరోపణల్ని పార్టీయే కాదు ప్రజలు కూడా హర్షించరు. ఉమ్, కాబట్టి ప్రజల కోసం పార్టీ పనిచేస్తుంటే మిదిలేంది అని, అదే ఓకే. గమ్మున ఏరే విషయాలు మాట్లాడుకుంటా ఉంటే రాజకీయాలు ఏమో అనుకుంటారు. కాబట్టి ప్రజలతో ముడిపడిన అంశాలు టేకప్ చేసినప్పుడే పార్టీ రైట్ పాలిటిక్స్ చేసినట్టు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా, కొంత పార్టీ శ్రేణులు కూడా అప్పుడైనా ఇంకొక 6 నెలలు ఆగుదాం అనే ఒత్తిడి వస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్ ఎందుకు ఎంచుకున్నా అంటే పార్టీలో ఈ లోకలక్కలు, ఈ ఉమ్, గందరగోళాలు, లేదా ఇప్పుడు ప్రతిపక్షం పార్టీ, ఒక పార్టీలో కానీ ఒక పార్టీ లీడర్ కానీ ఉమ్, ఎప్పుడు ఎదుగుతాడు అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎదుగుతాడు. అవును. అధికారంలో ఉన్నప్పుడే ఉంది అంత అధికారులు కనుసైన్యంలో అన్ని నడిచిపోతా ఉంటాయి. ధర్నాలు చేసేస్తారు, ర్యాలీలు అంటే అధికారం అంతా పొలోమని వస్తారు. ఇప్పుడు ఉమ్, వాళ్ళు కష్టపడాలి. ఉమ్, కాబట్టి ఈ కష్టం నుంచే లీడర్ వస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేసినారు, 14 నెలలు జైల్లో ఉన్నాడు, మీకు ఏ కష్టం వచ్చినా ఏమో నన్ను చూడండి, నా శ్రీమతి ఇక్కడ కష్టాలను చూడండి అన్నాడు. అర్థం ఏంటంటే ఇట్లా నడిస్తేనే నేను ముఖ్యమంత్రిని అయినాను, రేపు మీరు కూడా లీడర్లుగా ఎమ్మెల్యేలుగా అవ్వాలంటే ఇది సరైన మార్గం, ప్రజలు లేకలా అనుకుంటాను ఆయన చెప్తున్నాడంటే అర్థం దాన్ని రిసీవ్ ఎందుకు చేసుకున్నారు. మనం ఈ రోజు ఎదగాలంటే రేపు అదో జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ రాసుకుంటాను, అందరి పేర్లు దాంట్లో రాసుకుంటాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పడం, కలవడం కూడా ఉమ్, ఖచ్చితంగా మీరు ఈ రోజు కష్టపడితే రేపు మాకు భవిష్యత్తు ఉంది ఉమ్, అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాక్టివ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఉమ్, అందువల్ల ఈ కార్యక్రమం సక్సెస్ కావడంలో ఆ ఈ ఈ పద్ధతులే కారణమైనాయి. అధికార పార్టీకి కొంత ఇది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక పక్కేమో దీనికి సంబంధించి ఇంత ప్రజాదరణ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది, కడపలో జగన్కి ఎదురు దెబ్బ, ప్రశ్నించారు, కొట్లాడాలని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, మీడియాకి సంబంధించి వచ్చేటువంటి అది కావచ్చు, మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు ఈ రకంగా అంటే వాస్తవాన్ని నిజాన్ని నిజంగా చెప్పడంలో తప్పులేదు, లేదంటే ప్రశ్నించడంలో తప్పులేదు, లేదంటే ప్రభుత్వం ఇలా చేసింది, ప్రతిపక్షం ఇలా చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేయడంలో తప్పులేదు, కానీ అది దాటి బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉండట్లేదా? ఏ మీడియా అయితే, ఉమ్, ఏ యూట్యూబ్ ఛానల్ అయితే, ఉమ్, ఏ కొంతమంది ఆ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు, ఈ 3 రకాలు మాట్లాడిన విశ్లేషకులు అందామా, లేదా మీడియా అందామా, లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నా,
అసెప్ట్ గా ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి, వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీ తలనొప్పిగా మారినారు. ఓకే. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసే మంచి చెడ్డలను నిలదీసే పేరుతో కొంచెం ఎక్కువ తక్కువ మీడియా కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, కొంతమంది అనలిస్టులు కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, బాగా పనిచేసినాయి. తప్పు ఒప్పులు పక్కన పెడదాం, ఇవన్నీ తెలుగుదేశానికి అసెప్ట్ గా మానే జగన్ గారికి కొద్దిగా డిసడ్వాంటేజ్ గా వచ్చాయి. అదే వాళ్ళే వ్యవహార శైలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అది అడ్వాంటేజ్ గా మారి తెలుగుదేశానికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. రెండే ఉదాహరణలు, ఒకటి పులివెందల, రెండోది హరగోపాల్ గారి వ్యాసం పైన విచ్చలవిడి వ్యాఖ్యలు. నెంబర్ 1 పులివెందుల ఘటన. కనీసం నవ్వుకుంటారు జనం అనే స్పృహ కూడా లేదు, నవ్వుకుంటారనే స్పృహ. ఎందుకంటే జగన్ గారు మంచోడా చెడ్డోడా పక్కన పెడదాం, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి అడ్డా. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్న కోపం అంటే ఏంటి? ప్రజల్లో గాని కార్యకర్తల్లో గాని మమ్మల్ని కలవట్లేదని, మాకేం చేయలేదని కాదు, మమ్మల్ని కలవట్లేదని. అది అభిమానంతో ఉండేదే. మళ్ళీ కలిసిపోతే ఏమవుతుంది? మళ్ళీ జై జిందాబాద్ జగన్ అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, పులివెందుల లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద రాళ్ళు వేస్తారు ఎవరైనా. రెండోది, అంత పొలోమని వేల మంది వందల మంది ఆయన చూడడానికి వచ్చుంటే ఆ దాంట్లో ఒకడో ఎవడో ఇద్దరు పోయి రాయేస్తారా? అంత సాహసం చేస్తారా? ఒకవేళ అంతమంది రాళ్ళు వేయాలని వచ్చుంటే జగన్ ఉండగలడా? ఇప్పుడు 1000 మందో 2000 మందో 5000 మందో అటు జనం వచ్చేసిన తర్వాత దాంట్లో ఒకడో ఇద్దరు పోయి రాయేస్తే వాడు బతకగలడా? నిలబడగలడా రాజకీయాల్లో, వ్యవస్థలో, ఆ ఊర్లో? సొంత ఊరు కదా. నెంబర్ 1. నెంబర్ 2, వచ్చే వాళ్ళందరూ కొట్టడానికి వచ్చుంటే పోలీసులు ఆపగలరా జగన్మోహన్ కొట్టడాన్ని? కాబట్టి రెండోది, ఒకవేళ ఒక మాజీ ముఖ్యమంత్రి ఆడికి వస్తే రాళ్ళలో ఎవరో ఒకరు ఆకతాయిలు వేస్తుంటే దాన్ని పట్టుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారంటే పోలీసుల వైఫల్యంగా మారిపోతున్నారు రేపు. డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత కదా. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి వస్తే ఆయన మీద దాడి జరుగుతుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా. కాబట్టి ఇట్లాంటి వార్తలు వేసేటప్పుడు జనం నవ్వుకుంటారనే సృహ కూడా లేకుండా విడిగా రాయడం, దాన్ని సమర్థిస్తూ కొంచెం మీడియా, కొంత విశ్లేషకులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం చేయడం ద్వారా ఏమవుతుంది? రెండో విషయం ఆ మీడియా గమనించాల్సింది, మన మీడియా ఒకటే కాదు, సోషల్ మీడియా ఉంది, ఇంకొక సాక్షి ఉంది, మళ్ళా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నోట్లుగా ఉండేటివి. ఎవరో ఒకరు నిజం రాస్తారు. ఎంతవరకు వచ్చింది? రాత్రి పూట వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా విచ్చలవిడిగా ఈ మాటలు మాట్లాడింది, తెల్లారితో ఈనాడు ఉన్నదున్నట్టు రాసింది. ఏం రాశారు? ఆడ జనం పొలోమని వచ్చేసినారు, తోపులాట జరిగింది, ఆ క్రమంలో కొన్ని గ్లాసులు బరిగిపోయినాయి, కొంతమంది గాయాలైనాయి, పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు. ఇది ఈనాడు రాసింది, ఇదంతా ఫ్యాక్ట్. ఇప్పుడు అదే మీడియా సాయంత్రం పూట, అదే మీడియా అంటే ఈనాడు కాదు, ఇంకొక ఛానల్ సాయంత్రం, ఒక ఛానల్ సాయంత్రం పూట జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని రాసి, ఇంకో అదే మీడియా, అదే స్వభావం కలిగినటువంటి మీడియా, ఆ సమాజం హర్షించే మీడియా ఈనాడు తెల్లారితో నిజాలు రాసింది. అక్కడ ఏం జరిగిందో రాసింది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మేవాడు మిమ్మల్ని అనుమానిస్తారు అంటున్నాను. వీళ్ళు మన నిజానికి మన అనుకునే ఛానల్ నిజం చెప్తున్నాయా అని ఇంకో ఛానల్ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నా, ఏ మీడియా అయితే ఆ పార్టీకి అనుకూలమైందో అదే మీడియా ఈ రోజు తలనొప్పిగా మారుతా ఉంది. ఈ రోజు మార్చుకోవాలి. కాబట్టి పులివెందులో జరిగిన ఘటనని ఇంకా రాసుకున్నారంటే, కానీ కొంతమంది బిల్లులు రానోళ్ళు వచ్చి జగన్ గారిని అడిగారంటే అడుగుతారు, సార్ మీరు ఇట్లా ఇలేదు, ఎందుకు ఇలేదని గొడవ కాదు, మీకు మాకు అనుబంధం తగ్గింది కాబట్టి, గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆడ అధికారులు కొంతమంది నాయకులు చేసే తప్పు వల్ల మీకు మనసులో ఇవ్వాలన్నా మాకు ఇలేకపోయారంటే ఆయన కరెక్ట్ చేస్తున్నారు. అది ఆయనకు ఉపయోగం కదా. ఇంత జరుగుతున్న మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేదంటే ఆయన కరెక్ట్ చేసుకుంటాడు. రెండోది పులివెందులోళ్ళు కడపలు ఎట్లుంటారంటే చాలా సీరియస్ గా ఉంటారు నాయకుల పట్ల. అంటే వాళ్ళ పార్టీ నాయకులు ఆపన్న నాకు చెప్పింది చెయ్యి, నువ్వేం మాట్లాడలేదు, ఆయన అడ్డంగా ఉన్నాడు, ఈ నిలువుగా ఉన్నాడు, వాళ్ళని తీసేయి, ఇట్లా ఉంటుంది పులివెందు వాళ్ళ స్టైలు. కానీ ఇవి రాసినా అన్న కనీసం వాళ్ళు హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసిన కార్యకర్తలు 5 ఏళ్ళు మమ్మల్ని కలవలేదు, ఇది నిజం. నిలదీస్తుంటే గట్టిగా అడుగుతున్నారు, మమ్మల్ని కలవాలి, మాకు మధ్యలో ఎవరు గోడలు ఉండకూడదు, నువ్వే మాట్లాడాలి. ఇవన్నీ రాస్తే కనీసం ప్రజలను పడుతుంది వైసీపీ మీద. కాబట్టి ఆ మీడియా అర్థం చేసుకోవాలి. రెండోది, నేను ముందు ప్రస్తావన అంటే కొంతమంది నాయకులు, హరగోపాల్ గారు, ఆయన ఒక మీడియాలో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు. ఆయన చెప్పదలుచుకుని తప్పట్టచ్చు, ఆయన్ని విమర్శించవచ్చు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడని చెప్పొచ్చు, కానీ నువ్వెవరు రావడానికి? హరగోపాల్ పట్ల ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన్ని అమ్ముడు పోయిన మేధావిగా మాట్లాడు, నీకు నష్టం మాట్లాడితే ఎవరిని హర్షిస్తారా? హరగోపాల్ గారు లాంటి పర్సనాలిటీస్ ని అమ్ముడు పోయినాడు, పెయిడ్ ఆర్టిస్టులు. హైదరాబాద్ నుంచి మీకేం పని? మరి అమెరికా నుంచి మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వద్దు, హైదరాబాద్ నుంచి హరగోపాల్ వచ్చి మాట్లాడితే తప్పు, అమెరికా నుంచి మనల్ని సపోర్ట్ చేస్తే అది రైటా? ఎన్ఆర్ఐల పేరుతో. కాబట్టి ఇట్లాంటి రాతలు. రెండోది, బూతులు తిట్టడం, అభ్యంతరకర భాష మాట్లాడడం.
ఆయన విమర్శించండి. ఉమ్, ఆయన ఏం చెప్పినాడు? అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు రాంగ్ మోతాదులో వెళ్తున్నారు. ఆయన అభిప్రాయం అది. అవును. తప్పటండి. మీరు తప్పండి, ఇదే కరెక్ట్ అని చెప్పండి. ఉమ్, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక న్యాయం చేయాలి. పర్ఫెక్ట్ కరెక్ట్ కదా. 3 రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రయత్నం చేసినాడు ఉమ్, అని అనగానే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేశాడని చెప్పుకోవడం తప్పలేదు. ఉమ్, రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు. ఉమ్, హర్షిస్తారా రాయలసీమ ప్రజలు? రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం నో డౌట్ ఎట్ ఆల్ విదేశీయుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు కీలకమైన ప్రయత్నం చేశాడు. yes, yes. ఈ రోజు గాలియర్ నగరి, హంద్రీనివా ఇవన్నీ రామారావు గారు శంకుస్థాపన చేసినాడు. ఆ తర్వాత ఆయన ఓడిపినాడు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, పట్టించుకోలా. ఆ తర్వాత తెలుగుదేశం 10 ఏళ్ళు పట్టించుకోలా. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత గాలేరు నగరి, హంద్రీనివా మళ్ళీ సజీవంగా నిలబడిందంటే ఈరోజు విభజన చట్టంలో గాలేరు నగరి, హంద్రీనివా ప్రాజెక్టులు పూర్వపుర ఉమ్మడి రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా రావాలంటే రాజశేఖర రెడ్డి గారే కారణం. ఉమ్, ఈరోజు గండికోట రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు సృష్టించింది. అవును. అదేవిధంగా పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి 44,000 క్యూసెక్లు పెంచి వరదలు వచ్చినప్పుడైనా నీళ్లు రాయలసీమ అందుకుంటుందంటే రాజశేఖర రెడ్డి గారి కారణం. ఉమ్, ఇట్లాంటి అదే శ్రీ సిటీ ఈరోజు రాయలసీమలో పరిస్థితులు వస్తున్నాయి. చంద్రబాబు గారు తీసుకొచ్చిన హీరో హోండా ఉమ్, శ్రీ సిటీ పక్కన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 22,000 కోట్ల రూపాయలు శ్రీ సిటీలో వచ్చినాయి. ఉమ్, కొప్పర్తి రాజశేఖర రెడ్డి గారు అసెట్టు. అవును. బట్ రాజశేఖర రెడ్డి గారు ఇతోధికంగా రాయలసీమకు ఉపయోగపడితే రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు, దుష్టుడు అని అంటే మీరు ప్రశ్నకి సమాధానం చెప్పడం చేత కాకుండా ఉమ్, రాజశేఖర రెడ్డి గారిని తిట్టేస్తే ఏమవుతుంది? వరగోపాల్ గారు చెప్పినంత నిజం అనుకునేస్తారు, మీరు చెప్పినంత అబద్ధం అనుకుంటారు. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా రెండు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా రాదు రాయలసీమలో. ఉమ్, తప్పు కదా. మన చంద్రబాబు నాయుడు గారు 3 పరిశ్రమలు ఆగస్టులో శ్రీ సిటీలో ప్రారంభించారు. అశోక్ గారు ఉమ్, ఆగస్టులో ఎన్ని రోజులు అయింది చంద్రబాబు గారు అధికారంకి వచ్చి? అవును. 3 నెలల్లో పరిశ్రమలు స్థాపించడం ప్రారంభించడం జరిగిపోతుందా? అదే అది జగన్మోహన్ ఎప్పుడు రెడ్డి గారు తెచ్చి ఈయన ఓపెన్ చేశారు. తప్పు కూడా కాదంటున్నాను. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. కానీ ఆగస్ట్ లో ప్రారంభమైన 3 కంపెనీలు దాదాపు 2,000 కోట్లు 3,000 కోట్లు అవి ఆగస్ట్ లో ప్రారంభమైందంటే జగన్మోహన్ గారి పీరియడ్ లో పూర్తి అయిపోయింది. మరి అది జగన్ గారి పీరియడ్ వచ్చింది కదా, 22,000 కోట్లు వచ్చే శ్రీ సిటీలో జగన్ గారు ఉన్నప్పుడు. అది జగన్ గారి గొప్పతనమే కాకపోవచ్చు, శ్రీ సిటీ గొప్పతనం. కాబట్టి జగన్ గారు వచ్చినప్పుడు ఏ పరిశ్రమ రాలేదు అన్ని ఇట్లాంటి మాటలు అధికారంలో జగన్ ఉన్నప్పుడు సరిపోతున్నాయి. ఇప్పుడు అందువల్ల నేను అంటున్నా, ఎవరైతే జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ రోజు తెలుగుదేశానికి అసెట్ అయినారో వాళ్ళందరూ డిసడ్వాంట్ అవుతున్నారు, తలనొప్పిగా మారుతున్నారు ఆ మీడియా. ఇది తెలుగుదేశం పార్టీ గమనించి తప్పును వ్యతిరేకించండి. అమరావతి అయినా ఈ ప్రభుత్వం పైన వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పండి. తప్పును తప్పుగానండి, విమర్శలు చేయడం తప్పులేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు మాటలు నమ్మి ఇట్లాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారికి అసెట్ అవుతుంది. అది సమస్యగా అయితే మారుతుంది. అది పులివెందుల ఘటనైనా ఆరగోపాల ఘటనైనా తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఓకే. ఇంకొకటి సార్, టీడీపీకి సంబంధించి చాలా కీలకంగా వినిపిస్తుంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన మార్పుల పైన. అయితే టీడీపీకి సంబంధించి ఇప్పుడు ఏ నిర్ణయమైనా లోకేషే తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కొంత అసంతృప్తి కూడా పార్టీ సీనియర్ నేతలు వ్యక్తపరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కొంతమంది సీనియర్ నేతలు, నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళు చూపించినటువంటి అసహనం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కామెంట్లు కావచ్చు, లేదంటే కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల మీద లోకేష్ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, వీటన్నిటి మీద సీనియర్లు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి పూర్తిగా బాధ్యతలు కావచ్చు, దానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు లోకేషే తీసుకుంటున్నారు, దానివల్ల సీనియర్లందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పార్టీలో అయితే ఒక విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది. ఏంటి దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యతను తగ్గించి మళ్ళీ లోకేష్ని పెంచడానికి చూస్తున్నారా? పాయింట్ 1. పాయింట్ 2, సీనియర్లని పక్కన పెట్టేసి ఇంకా సీనియారిటీని ఇంకా తీసేసేయండి, ఇప్పుడు టీడీపీకి మళ్ళీ యువరక్తం కావాలి, దానికి సంబంధించి లోకేష్కి అప్పచెప్తున్నామని చెప్పుకోవాలా? 2 అంశాలు కరెక్టే. లోకేష్ గారితో సర్దుకోకపోతే రాజకీయంగా వాళ్ళు ఇంకా సర్దుకోవాల్సిందే ఎవరైనా సరే. ఎందుకంటే దాన్ని తప్పు కూడా పట్టను నేను. ఎందుకంటే లోకేష్ అనే వారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ లీడరు. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఎమర్జ్ అవుతాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎంత కష్టపడ్డాడు ఎదగడానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడే ఆయన ఎదగాలి, పార్టీ నడపాలి. ఆయన నడపలేదని మీకు అభిప్రాయం ఉంటే ఏ రోజున పెట్టుకోండి. అంతే తప్ప లోకేష్ అనే ఆయన చంద్రబాబు నాయుడికి రాజకీయ వారసుడు. దీని అందరూ ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకోకపోతే మాట్లాడుకోండి పార్టీలో. వన్స్ లోకేష్ ఒప్పుకున్న తర్వాత లోకేష్ స్టైల్లోనే పార్టీ నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను తగ్గించడం కాదు, లోకేష్ గారి ప్రాధాన్యతను పెంచుతున్నారు. అయితే మీరు అనొచ్చు 2 వైటే కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత తగ్గించడం ఏంటి? ఆయన 15 ఏళ్ళ ముఖ్యమంత్రి, 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఆయన ప్రాధాన్యత ఉంటే లోకేష్ ఎప్పుడు ఎదగాలి పార్టీలో? అంతే కదా. కాబట్టి లోకేష్ అనే యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడుగా మీరు అంగీకరించిన తర్వాత
మీరందరూ ఒప్పుకున్న తర్వాత లోకేష్ గారి స్టైల్లోనే పార్టీ నడవాలి, అది కరెక్ట్, రాజ్యాంగం కాకపోవచ్చు, ప్రోటోకాల్ కాకపోవచ్చు, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్ రాజకీయంగా. ఈ టైంలో సర్దుకుంటారా, రాజకీయంగా సర్దుకునేస్తారా? ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. రెండో అంశం, ఇప్పుడు లోకేష్ గారు లీడర్ గా యాక్సెప్ట్ చేయాలంటే నిర్ణయాలంతా ఆయన చేయకపోతే ఎవరు చేస్తే అవుతుంది? ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ, నామినేటెడ్ పదవులు, పార్టీలో పదవులు అన్ని చంద్రబాబు గారు చేస్తుంటే లోకేష్ ఎవరు చూస్తారు? అనుభవం ఎప్పుడు వస్తుంది, యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుంది? కాబట్టి లోకేష్ గారికి అనుభవం, యాక్సెప్టెన్స్ రెండు రావాలంటే ఆయన పవర్ ఇవ్వాల్సిందే, అధికారికంగా అనధికారికంగా. కాబట్టి రెండోది సీనియర్లు. ఇప్పుడు లోకేష్ సీనియర్లతో కొంచెం ఇబ్బందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ సీనియర్లతో కొంత తటపాట జరిగింది. సర్దుకున్న వాళ్ళు బాగున్నారు, సర్దుకున్న వాళ్ళు రాజకీయంగా సర్దుకున్నారు. తెలుగు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ లో కూడా బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ జగన్ గారితో రైట్ టైంలో కొంచెం అటు ఇటుగా సర్దుకున్నారు కాబట్టి రాజకీయంగా నిలబడ్డారు. ఇప్పుడు మిగతా సీనియర్లందరూ కొంతమంది, ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో, వాళ్ళందరూ జగన్ తో సర్దుకోలేకపోయినారు, రాజకీయంగా సైడ్ అయిపోయినారు, సర్దుకొని రాజకీయంగా మోటా ముద్దు సర్దుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా సీనియర్లు అనేవారు మేము సీనియర్లు, మేము చంద్రబాబు కన్నా ముందున్నాము, చంద్రబాబుతో సమానంగా ఉన్నాము, అవన్నీ కుదరదు. చంద్రబాబు గారితో సమానంగా ఉంటే చంద్రబాబు తర్వాత మీరు సర్దుకోండి రాజకీయంగా, అంతే తప్ప లోకేష్ గారితో రాజకీయంగా సర్దుకోకపోతే సైడ్ అయిపోతారు, రాజకీయంగా సర్దుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా లోకేష్ గారు భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం యాక్సెప్ట్ లో. మీకు వద్దు అనుకుంటే లోకేష్ గారి పద్ధతి, ఆయన రాజకీయ నాయకుడుగా భవిష్యత్ లీడర్ గా ఒప్పుకోకూడదు. మీరు రాజకీయంగా లోకేష్ గారిని ఆల్టర్నేటివ్ లీడర్ గా ఒప్పుకున్నంత కాలం, ఒప్పుకున్న తర్వాత ఆయన స్టైల్లోనే పార్టీ నడుస్తుంది, నడవాలి. వద్దు అనుకుంటే మీరు సర్దుకోవడం తెలుగుదేశం నుంచి, ఇంకొక మార్గం లేదు. కాబట్టి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పులు ఉండొచ్చు, కానీ నడుస్తున్న పద్ధతి అనివార్యంగా తెలుగుదేశం తప్పదు. ఒక సీనియర్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి చేతిలోకి పగ్గాలకు రావడం, లోకేష్ గారి ఆల్టర్నేటివ్ లీడర్ గా ఎమర్జ్ అయ్యే క్రమంలో ఈ అలజడి ఉంటుంది. ఈ అలజడిలో లోకేష్ గారు నిలబడతారా, కలబడతారా, నిలదొక్కుంటారా అనేది ఆయన శక్తి సామర్థ్యాల బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, కంక్లూడ్ చేస్తూ నాకు ఒక క్లారిటీ, అంటే కొంత సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది, ఇది నిజమో కాదో నాకు తెలియదు. పోలీసులు ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే వైసీపీ నేతల మీద పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇటీవల ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి మనం ఎక్కడో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉన్నాము, గత ప్రభుత్వం వస్తే మన మీద, లేదంటే పార్టీ మారినప్పుడు వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సో ఈ అరెస్టులైనా ఏవైనా సరే ఇవి మేము చేస్తుంది కాదు, పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల వల్ల మేము ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, అంతేగాని మీ మీద మాకు వ్యక్తిగతంగా కక్షలు కావచ్చు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళు, అంటే కొంతమంది వైసీపీ నేతలు చెప్తున్నారా, గతంలో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి చెప్తున్నారా, లేదంటే అరెస్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారో తెలియదు, కానీ ఒక సీక్రెట్ మీటింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే ఇది మమ్మల్ని రాజకీయంగా చూడొద్దు, మమ్మల్ని వ్యవస్థలాగే చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే బయట చక్కర్లు కొడుతున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వైఎన్ఆర్ గారు ఈ సంచలనాన్ని బయట పెట్టారు. ఆధారాలు ఇప్పుడు అన్ని టెక్నికల్ గా ఉండవు, మీడియా ఎప్పుడు కూడా సంచలనాలని బయట పెడుతుంది. వైఎన్ఆర్ గారు ఈ విషయాన్ని బయట పెట్టారు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ గా ఏం జరిగింది, మీటింగ్ లో ఏముండదు అనేది మనం చెప్పలేం. కానీ నాకున్న అంచనా కూడా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వివిధ సందర్భాల్లో నాయకులు కావచ్చు, ముఖ్యంగా మీడియా చేసుకున్న ఈ వ్యవహార శైలి అనేది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుంది. అడ్మినిస్ట్రేషన్ చాలా క్రైసిస్ లో పడిపోతుంది. ఎందుకు అంటున్నానంటే, రెండు రకాలు రాజకీయాల్లో పార్టీ మారినప్పుడు లేదా పార్టీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా తమకు కావాల్సిన వాళ్ళని కొన్ని కీలక ప్లేస్ లో పెట్టుకుంటారు. కొంత భిన్నంగా ఉండే వాళ్ళని లేదా మనకు భిన్నంగా ఉండే పార్టీకి తో బాగా పనిచేసిన వాళ్ళని, వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళని కొంచెం నాన్ ప్రయారిటీ పోస్టులు కూడా ఇస్తారు, కొంతకాలం పక్కన కూడా పెడతారు. ఇది రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధోరణి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అది శృతిమించింది. శృతిమించి ఏమైంది, 7 వరకు శృతిమించింది. పదుల సంఖ్యలో డిఎస్పీలని వాళ్ళందరినీ నాన్ ప్రయారిటీ పోస్టులు ఇవ్వచ్చు, కొంతమంది చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎన్మాస్ గా పదుల సంఖ్యలో ఐపీఎస్ఎల్ని, ఐఏఎస్ఎల్ని ఒక వాళ్ళని అట్లే పెట్టున్నా కూడా ఈ రోజు కాకపోతే రేపు పోస్టింగ్ ఇస్తారులే, నాన్ ప్రయారిటీ ఇస్తారులే, సర్దుకుంటారు. కానీ మీడియాలో ప్రతిరోజు పేర్లు పెట్టి ఫోటోలు వేసి ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వీడు దుర్మార్గుడు, వాడు జగన్మోహన్ రెడ్డి మనిషి, ఇట్లా మీడియాలో చర్చలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి తిడతా ఉంటే ఖచ్చితంగా అవమానంగా ఫీల్ అవుతారు. దీనివల్ల రెండు రకాల ప్రభావాలు వస్తాయి. ఒకటి, డిఎస్పీల స్థాయి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ల వరకు మీరు జగన్ ఐపీఎస్, జగన్ వైసీపీఎస్
పేర్లు పెట్టేసి పేర్లు రాసేస్తున్నారు. కొంతమంది కాదు, ఎల్లయ్య పుల్లయ్య అని పేర్లు రాసి పడేస్తున్నారు. డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకరు రోజు పురుషోత్తం రెడ్డి వైసీపీ మనిషి, 2 రోజులు అశోక్ వైసీపీ మనిషి, ఒకసారి చెప్తే ఏంటారు, రేపు నుంచి అయితే ఏంటి అంటాం. అంతే కదా. అంతే. ఇప్పుడు పోలీసులు కూడా ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలల తర్వాత అవును ఎట్లా జగన్ మనిషి అన్నారు, ఇంకా పోయిందేముంది, జగన్ మనిషి ఉంటే పోతుంది అనేసి ఆ 100 మంది 200 మంది గ్రూప్ 1 ఆఫీసులు జగన్ మనుషుల్లాగా మారిపోతే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా, రహస్యాలని బయటికి వెళ్ళిపోవా? ఇది ఫస్ట్ పాయింట్. వాళ్ళకి అనుబంధాలతో చాలా మంది ఆఫీసర్లతో ఉంటారు కదా. వీళ్ళు మీరు పదే పదే పేర్లు పెట్టేట చేయడం ద్వారా ఇంకా అయిపోతారు. ఇంకా జరిగి నిన్నడు సలీందని అనుకునేహారు అనుకోండి, చాలా ప్రమాదం. అంతే కదా. ఇది ఒక ప్రమాదం కాదు. మీకు అనుకూలంగా వాళ్ళ పని వాళ్ళు చేసే ఐపీఎస్ కొంత ఐఏఎస్ కొంతమంది ఉంటారు, మీకు అనుకూలంగా కొంతమంది ఉంటారు. మన పని మనం చేసుకుందాం అంటే ప్రభుత్వం బాధ్యతలు నెరవేర్చడం కదా. ఐపీఎస్ ఐఏఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పని కాదు కదా. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ టార్గెట్స్ అనుకూలంగా పనిచేసే ఒక మంచి ఆఫీసర్లు కూడా ఒక భయం వస్తుంది. ఇప్పుడు వాళ్ళని జగన్ మనుషులు అని చెప్పి వీళ్ళందరినీ పక్కన పెడేసినారు కదా. రేపు జగన్ అనే వాళ్ళు వస్తే రేపు మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మనల్ని కూడా జగన్ ఇట్టే చూస్తాడు కదా. అంతే అనే భయం వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా అన్య మనస్తత్వంగా పనిచేస్తారు. అంటే జగన్కి అనుకూలంగా అని మీరు అనుకుంటున్న వాళ్ళు జగన్కి అనుకూలంగా పనిచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా లేనిపోయిన సమస్య ఎందుకు, ఆ జగన్ వచ్చినా అంటే ఎట్టుంటాడో తెలుసు. ఇప్పుడు వీళ్ళన్నా టీవీలు పెట్టి డిబేట్ పెడతారు, జగన్ ఎట్ట చేస్తాడు? రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నాడు, మేము కొట్టడం మొదలు పెడితే మామూలు కొట్టం అని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఎత్తుకొచ్చి బాపట్ల వేసినాడు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్రలో చీఫ్ సెక్రటరీ మార్చిన సీఎం ఎవరూ లేరు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి దీంట్లో ఈ మామూలోడు కాదు అనే అభిప్రాయం అందరిలో ఉంది కదా. రేపు అనుకూలంగా మీరు ముద్రేసిన వాళ్ళు మన జగన్తోనే ఉంటే పోతుంది, మళ్ళీ కనీసం రేపు ప్రభుత్వంలో మంచి ప్లేస్లు ఇస్తారని వాళ్ళు అనుకొని మీరు తిట్టినోళ్ళు, ప్రభుత్వంతో పద్ధతిగా ఉండేవాళ్ళు మన ఎందుకు ఈ పంచాయతీ ఇప్పుడు లేస్తే జగన్మోహన్ గారు సప్త సముద్రాలు దాటి అంటాడు, ఏమవుతుందో ఏమో తెలియదు. ప్రజలంతా ఇప్పుడు కడప జిల్లాలో ఆయన మాట్లాడంతా మీరందరూ ప్రజల బుక్ రాసుకోండి, ప్రతి ఒక్కరు పేరు రాసుకోండి. మిమ్మల్ని కొట్టిన ఎస్ఐ, మిమ్మల్ని కొట్టిన సిఐ, మిమ్మల్ని అది ఇతరం చేసిన తెలుగుదేశం పట్టేటరు అధికారంగా వచ్చిన ఆ బుక్ తీసుకొని నేనే ఫోన్ చేసి వాళ్ళు మేము ఇంటికి పంపిస్తా సెల్యూట్ చేస్తారంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రాండ్ తీసుకుంటే అధికారుల మీద 2 రకాల ఒత్తిడి పడితే అధికారులు అన్ని మనస్తత్వం, ఒకరేమో నెగిటివ్ గా పనిచేసే అధికారులు మీరే సృష్టించుకొని బాగా పనిచేసే వాళ్ళందరూ మనకెందుకు అన్ని మనస్తత్వం, ఆయన అంటే ఈయన కోపం, ఈయనంటే ఆయన కోపం అని మన పని మనం చేసుకుంటే పోతుంది అనుకుంటే ప్రభుత్వ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. అది ప్రభుత్వానికి చాలా నష్టము. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎవరైతే మీడియాలు తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోండి. ఆ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉండరు, మీకు కొంచెం డిజర్టాయింట్ గా ఉంటారనుకునే వాళ్ళ పట్ల నాన్ ప్రయారిటీ పోస్టులు ఇవ్వండి, కొన్ని రోజులు పోస్టులు ఇవ్వకుండా ఉండండి. ఇది సాంప్రదాయమే, నేను తప్పట్ను. ఈ అచొద్దు మీడియాలో పేర్లు పెట్టి తిట్టితే ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది మీరు అనుకుంటున్నారు. ప్రజల వ్యతిరేకత పక్కకు పోయి వాళ్ళందరూ మీకు వ్యతిరేకత తయారై ఉండేవాళ్ళు మాకెందుకు కర్మ అనుకుంటే 2 రకాల ఇబ్బంది పడతారు. అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ పైన తెలుగుదేశం పార్టీ ఇష్టం. అనవసరంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యంత్రాంగంలో బలాన్ని చేకూర్చే చర్యలు అవుతుంది. ఇది వీళ్ళు చేసే చేష్టలు కొంచెం జాగ్రత్త తీసుకుంటే తెలుగుదేశం మంచిది. డైరెక్ట్గా ఎందుకంటే రాజకీయ నేతల మధ్యలో ఈ వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.